మానసిక ఒత్తిడికి నీరసం రావడానికి ప్రధాన కారణం గురించి తెలుసుందాం. మొబైల్ ఫోన్ ఉదాహరణ. స్ట్రెస్ అండ్ ఎనర్జీ డీప్ ఎక్స్ప్లెనేషన్. విజువలైజేషన్ రూట్ కాజ్. మీ స్మార్ట్ ఫోన్లో ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, గూగుల్ మ్యాప్స్, గేమ్స్ ఇలా 20-30 యాప్స్ ఒకేసారి బ్యాక్గ్రౌండ్లో రన్నవుతున్నాయనుకోండి. ఫోన్ నెమ్మదిస్తుంది, హీట్ పెరుగుతుంది, బ్యాటరీ వేగంగా ఖాళీ అవుతుంది. ఇక్కడ సమస్య ఫోన్ కాదు, అవసరం లేని యాప్స్ ఓపెన్లో ఉండటమే అసలు సమస్య. మన శరీరానికి ఇదే జరుగుతోంది. మైండ్ బాడీ కనెక్షన్. మన మెదడు కూడా ఒక హై స్పీడ్ ప్రాసెసర్ లాంటిదే. కానీ రోజంతా ఆఫీస్ టెన్షన్, బిజినెస్ ప్రెషర్, అప్పుల ఆలోచనలు, ఫ్యామిలీ సమస్యలు, భవిష్యత్ భయం, నిద్రలేమి ఇవన్నీ బ్యాక్గ్రౌండ్ యాప్స్లా 24/7 రన్ అవుతుంటాయి. దీనివల్ల మెదడులో కార్టిసాల్ అనే స్ట్రెస్ హార్మోన్ ఎక్కువవుతుంది. బాడీ లోపల హీట్, ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది. నాడీ వ్యవస్థ అలసిపోతుంది. ఎనర్జీ త్వరగా డ్రెయిన్ అవుతుంది. అందుకే చిన్న పని చేసినా అలసట, ఉదయం లేవగానే ఫ్రెష్ ఫీలింగ్ లేకపోవడం, చిరాకు, నెగటివ్ థాట్స్, ఫోకస్ తగ్గిపోవడం ఇది బ్యాటరీ డ్రెయిన్ ఆఫ్ బాడీ. సూపర్ 7లోని అశ్వగంధ అసలు పనేమిటి? డీప్ సైన్స్. అశ్వగంధ ఒక అడాప్టోజెన్. అడాప్టోజెన్ అంటే బాడీకి స్ట్రెస్ వచ్చినప్పుడు బాడీని బ్యాలెన్స్ చేయడం. ఇదేం చేస్తుంది అంటే మెదడులో కార్టిసాల్ లెవెల్స్ను కంట్రోల్ చేస్తుంది, నాడీ వ్యవస్థను కూల్ చేస్తుంది, అవసరం లేని ఆలోచనల యొక్క నాయిస్ని తగ్గిస్తుంది, నిద్రను లోతుగా చేస్తుంది, సెల్స్లో ఎనర్జీ ప్రొడక్షన్ను మెరుగుపరుస్తుంది. సింపుల్గా చెప్పాలంటే ఫోన్లో బ్యాక్గ్రౌండ్ యాప్స్ క్లోజ్ చేసినట్టు మెదడులో అనవసరమైన టెన్షన్ యాప్స్ని అశ్వగంధ క్లోజ్ చేస్తుంది. అందుకే సూపర్ 7 తీసుకున్నాక ఇలా అనిపిస్తుంది. మనసు కూల్గా ఉంటుంది, శరీరం లైట్గా ఫీల్ అవుతుంది, ఎనర్జీ తిరిగి వచ్చినట్టు అనిపిస్తుంది, రాత్రి నిద్ర బాగుంటుంది, ఉదయం లేవగానే ఫ్రెష్గా ఉంటుంది. ఇది మ్యాజిక్ కాదు, ఇది స్ట్రెస్ మేనేజ్మెంట్ ప్లస్ ఎనర్జీ రీస్టోరేషన్. ఫోన్ని ఛార్జ్ పెట్టే ముందు యాప్స్ క్లోజ్ చేయాలి. అలానే మన బాడీకి ఎనర్జీ రావాలంటే ముందు స్ట్రెస్ యాప్స్ క్లోజ్ అవ్వాలి. ఆ పని సూపర్ 7లోని అశ్వగంధ చేస్తుంది. సూపర్ 7 కావాలి అనుకుంటే వెంటనే KAPL డిస్ట్రిబ్యూటర్ని సంప్రదించండి.